నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ముంబైలోని వాంఖడే స్టేడియంలో పరుగుల వరద పారింది. ఓ 19 ఏళ్ల కుర్రాడు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో తన సత్తా చాటాడు. ఇక సెంచరీతో కదం తొక్కాడు. మరి ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు కూడా బ్రేక్ చేశాడు. టీమిండియా నయ సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ అన్నకు తగ్గ తమ్ముడని అనిపించుకున్నాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడుతున్న ముషీర్ తన జట్టుకు ప్రధాన ఆటగాడిగా మారాడు. ముంబైలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సెంచరీతో కదం తొక్కాడు. విదర్భ జట్టు బౌలర్లను ఉతికి ఆరేశాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో 136 పరుగులు చేశాడు. జట్టును పటిష్ట స్థితిలో నిలిపేందుకు కారకుడయ్యాడు. అంజిక్య రహానే నేతృత్వంలోని ముంబై జట్టు విదర్భ జట్టు ముందు 538 పరుగుల టార్గెట్ ను ఉంచింది. ముంబై తరపున రంజీ ట్రోఫీ ఆడుతూ ఫైనల్లో సెంచరీ చేయడం ద్వారా ముషీర్ ఖాన్ సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. 1994లో ముంబై తరపున రంజీ ఫైనల్లో సెంచరీ చేసే నాటికి సచిన్ వయసు 21 సంవత్సరాలు. ఆ మ్యాచ్ లో పంజాబ్ జట్టుపై సచిన్ 140 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆ రికార్డ్ బ్రేక్ అయింది. 19 ఏళ్ల వయసులోనే ముషీర్ ఖాన్ రంజీ ఫైనల్లో సెంచరీ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ మ్యాచ్ ఫైనల్లో ముంబై జట్టు పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ముషీర్ ఖాన్ ఎంతో సమన్వయంతో ఆడాడు. రహానేతో కలిసి 3వ వికెట్కు 73 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. అదే విధంగా శ్రేయస్ అయ్యర్తో కలిసి 95 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్ లో ముంబై 224 పరుగులు చేయగా విదర్భ 105 పరుగులు చేసింది. 119 పరుగుల ఆధిక్యంతో రెండవ ఇన్నింగ్స్ ఆడిన ముంబై జట్టు 130.2 ఓవర్లలో 418 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా విదర్భ జట్టుకు 538 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ముంబై జట్టులో ముషీర్ ఖాన్ 136 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు బాదాడు. 19 ఏళ్ల ముషీర్ ఖాన్ సచిన్ టెండూల్కర్ ను అధిగమించి రంజీ క్రికెట్ ఫైనల్లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడని ముంబై ప్లేయర్లుగా అవతరించాడు. ముషీర్ బ్యాటింగ్ తీరుకు ముచ్చటపడిన సూర్యకుమార్ యాదవ్ సోషల్ మీడియా ద్వారా తన సంతోషం వ్యక్తం చేశాడు. ముషీర్ ఖాన్ ను ఉద్దేశించి పులి ఆకలితో ఉందని ట్వీట్ చేశాడు. మరోవైపు సోదరుడు సర్ఫరాజ్ ఖాన్ కూడా ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు. మున్నా బడా ప్యారా హై అని కిషోర్ కుమార్ పాటను జత చేశాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది.
ఎందుకు బస్సు డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం, ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని